రాజధాని అమరావతి నిర్మాణంతోనే 175 నియోజకవర్గాలకు బంగారు భవిష్యత్. భారతదేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఉన్న ఏపీని 5 కోట్ల ఆంధ్రులకు నచ్చేలా మెచ్చేలా అమరావతి రాజధాని నిర్మాణం పనులు ఊపందుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఏపీ రాజధాని అమరావతిని కుప్ప కూల్చాడు. ఎక్కడే పనులు అక్కడే ఆపేశాడు, వీలైతే కూల్చేశాడు. రోడ్లను తవ్వేసి వైసీపీ నేతలు కార్యకర్తలు దోచుకున్నారు. రాజధాని నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు తెచ్చిన మెటీరియల్ను కూడా వైసీపీ ఎంపీ ఎమ్మెల్యేలు తమ అనుచరులతో దోపిడీ చేయించారు. కాంట్రాక్టర్లను తరిమేశాడు. దేదీప్యమానంగా వెలుగొందాల్సిన రాజధాని అమరావతి ప్రాంతాన్ని ముళ్ళ పొదలతో అడవిని తలపించేలా తయారు చేశాడు. అమరావతిని శ్మశానమని, ఎడారి ప్రాంతమని, ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రాంతమని, కమ్మరావతి అని దుష్ప్రచారానికి ఒడిగట్టాడు. నిజానికి ఇది దళిత రాజధాని. రాజధాని నిర్మాణం పూర్తయితే 175 నియోజకవర్గాల యువతకు బంగారు భవిష్యత్తు దొరుకుతుంది. అమరావతి నిర్మాణంతో 26 జిల్లాల అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకోవచ్చు. రాష్ట్ర యువతకు సొంత ప్రాంతంలోనే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇంట్లో ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే నెలకు లక్షల రూపాయల జీతం సంపాదించే అవకాశాలు వస్తాయి. రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, కంపెనీలు, పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తాయి. దీంతో గ్రామీణ ప్రాంత యువత కూడా ఉద్యోగాలు చేసే పరిస్థితులు, తద్వారా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరిగే పరిస్థితులు వస్తాయి. రాష్ట్రంలో యువత బాగుపడటం ఇష్టం లేని జగన్ రెడ్డి అమరావతిపై అసత్య ప్రచారాలతో విరుచుకుపడుతున్నాడు. తాను ఒక్కడే బాగుపడాలనే స్వార్థపరుడు జగన్ రెడ్డి. తన దోపిడీ విధానాలతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న జగన్ రెడ్డికి పేదవాళ్ళు బాగుపడటం ఇష్టం లేదని అమరావతిపై చేస్తున్న విష ప్రచారం రుజువు చేస్తుంది. అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రాజధాని కోసం సేకరించిన భూమిలో రైతులకు ప్లాట్లు, ప్రభుత్వ భవనాలు, రోడ్లు, పార్కులకు పోను మిగిలిన భూమి అమ్మకం ద్వారా వచ్చే సొమ్ముతోనే రాజధాని పూర్తవుతుంది. 10 ఏళ్ల తర్వాత సైబరాబాద్ వద్ద పెరిగినట్లు ఇక్కడ భూముల విలువ ఎకరం 50 కోట్లకు పైగా పెరిగి ఉండేది. పెరిగిన భూముల విలువ ప్రకారం ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూమిని దశల వారీగా అమ్ముతూ రాజధాని నిర్మాణానికి చేసిన అప్పులను వడ్డీలతో సహా చెల్లించవచ్చు. మిగిలిన డబ్బును 26 జిల్లాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చు. అలాంటి గొప్ప రాజధానిపై వైసీపీ పేటీఎం బ్యాచ్తో పాటు పొరుగు రాష్ట్ర నాయకులు కూడా అబద్ధపు ప్రచారాలు చేశారు. రాజధాని నిర్మాణానికి రుణ సహాయం ఇవ్వడానికి వచ్చిన బ్యాంకులకు డబ్బులు ఇవ్వద్దని లేఖలు రాసి జగన్ తన బుద్ధి చూపించాడు. అమరావతి పూర్తయితే పెట్టుబడులన్నీ ఏపీకి వచ్చి ఇతర రాష్ట్రాల పెట్టుబడులు గణనీయంగా పడిపోతాయనే భయంతో ఇలాంటి విష ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి నిర్మాణానికి పెట్టే ప్రతి రూపాయిని తిరిగి ప్రజలపై భారాలు వేసి తిరిగి రాబడతారంటూ జగన్ రెడ్డి అండుకో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా కుట్రలు పన్నారు. జగన్ రెడ్డికి దళితులన్నా పేదవారన్నా ఇష్టం ఉండదు. అందుకే అమరావతిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అమరావతి నిర్మాణం పూర్తయితే దళితులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారనే అక్కసుతో అమరావతిని ఒక్క సామాజిక వర్గానికి చెందిన ప్రాంతమని, అమరావతిపై కమరావతి అని విద్వేష వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి అమరావతి ప్రాంతంలో దళితులు, బీసీలు ఎక్కువగా ఉన్నారు. కాపు, ముస్లిం, బ్రాహ్మణ, ఆర్యవైశ్య వర్గాలు అన్నీ కుడి ఎడమగా ఉన్నాయి. కాబట్టే ఇది దళితులు, బడుగు బలహీన వర్గాల రాజధాని. దళిత రైతులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి వారి చేతులకు బేడీలు వేసి జైళ్లకు తరలించి హింసించారు. అంతేకాకుండా జగన్ రెడ్డి తన స్వార్థం కోసం ప్రాంతీయ తత్వం, కులతత్వం రెచ్చగొట్టే దుస్థితికి దిగజారాడు. ఇలాంటి వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఉండడానికి అర్హుడేనా? ఇది రాష్ట్ర ద్రోహం కాదా? రాజధాని కోసం పోరాటం చేసిన రైతులపై కక్షపూరితంగా దాడులు, వేధింపులు, అక్రమ కేసులు బనాయించి జగన్మోహన్ రెడ్డి తన రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. జగన్ రెడ్డి పాలనలో పోలీసు అధికారులు ఒక ప్రైవేట్ సైన్యంలా పేటరేగిపోయారు.
దళిత రైతులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా దళితులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి వారి చేతులకు బేడీలు వేసి జైళ్లకు తరలించి హింసించారంటే పోలీసులు ఏ పాత్ర పోషించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్ని నిర్బంధాల్లో సైతం 1631 రోజుల పాటు నిర్విరామంగా రాజధాని రైతులు పోరాటాలు చేశారు. ఈ సుదీర్ఘ పోరాటంలో 230కి పైగా రైతులు వేధింపులు తాళలేక ప్రాణాలు వదిలారు. రైతుల ప్రాణ త్యాగాలు ఓవైపు, రైతుల పోరాటాలు మరోవైపు. న్యాయస్థానాల జోక్యంతో రాజధాని అమరావతి చెక్కు చెదరకుండా అలా నిలబడింది. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అమరావతిలో రాజధాని నిర్మించడానికి మద్దతు తెలిపి అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల పేరుతో ప్రజలను జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. జగన్ రెడ్డి వికృత క్రీడకు 3 రాజధానుల అంశం అద్దం పడుతుంది. ఏపీలో 3 రాజధానులు పెడతామంటూ ప్రచారం చేసి అసెంబ్లీలో అడ్డగోలు తీర్మానాలతో హడావుడి చేసి శాసనమండలిలో 3 రాజధానుల బిల్లు పాస్ చేయలేదనే నెపంతో చైర్మన్ షరీఫ్పై దాడి చేశారు. అమరావతిని పూర్తిగా చంపేయాలనే దుష్ట ఆలోచనలతో జగన్ రెడ్డి అండుకో చెయ్యని ప్రయత్నం లేదు. కానీ రాజధాని రైతుల త్యాగాలు ఫలించాయి. ప్రజా వ్యతిరేక పాలనతో జగన్ రెడ్డి పాపాలు పండాయి. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డిని ముఖంపై కొట్టినట్టు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. జగన్ రెడ్డిని చిత్తుగా ఓడించారు. ప్రజారంజక ప్రభుత్వంగా చంద్రబాబు నేతృత్వంలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో నేడు రాష్ట్ర రాజధాని అమరావతి కొత్త చిగురులు తొడుగుతోంది. సైకో రెడ్డి పాలనలో అడవిలా మారిన అమరావతి నేడు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా పెట్టుబడిదారులకు స్వర్గధామంలా మారుతోంది. 2014-19 మధ్య అమరావతి నిర్మాణ పనులు ఎక్కడ ఆగాయో తిరిగి అదే దశలో పనులు పునఃప్రారంభానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన పరిపాలన దక్షతతో ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులను ఒప్పించి తెచ్చిన నిధులతో అమరావతి పనులు రానున్న కాలంలో పరుగులు పెట్టబోతున్నాయి. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అమరావతికి ఇప్పటివరకు 47,288 కోట్ల పనులకు ఆమోదం తెలిపారు. దీంతో అమరావతి ప్రాంతం సరికొత్త రూపు సంతరించుకోనుందని స్పష్టమవుతోంది. రానున్న కాలంలో వైసీపీ రాక్షసులు నాశనం చేసిన అమరావతి ప్రాంతం 175 నియోజకవర్గాల యువతకు, రాష్ట్ర ప్రజలకు వరం కానుంది. అభివృద్ధి, సంక్షేమం విజనరీ పాలకుల చేతుల్లో అధికారం ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయో అభివృద్ధి చెందిన ప్రస్తుత తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్ నగరాలు ఉదాహరణ అయితే నేడు అమరావతి రెండో ఉదాహరణగా నిలబడబోతోంది. అందుకే రాష్ట్ర ప్రజలు దగాకోరులను ఇంటికే పరిమితం చేయాలి. అభివృద్ధి ప్రదాతలకు అధికారాన్ని ఇవ్వాలి.